నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమాగా మాతృభూమిని ప్రకటించి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆగస్టునైతే రిలీజ్ అవుతుందని చెప్పేసి చిత్ర బృందం ఎప్పటి నుంచో ఈ విషయంపై ప్రచారం పెట్టింది. సో ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు దగ్గర ఈ సినిమా ఆగిపోవడం అన్నది ఎన్నో ట్రోలింగ్కి గురి చేస్తుంది. సో ప్రస్తుతం అయితే ఈ సినిమా అసలు ఏప్రిల్లోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా సెన్సార్ బోర్డు ఈ సినిమాలో చైనా అనే పదం వాడిన నేపథ్యంలో దాన్ని తొలగించాల్సి ఉంటుందని చెప్పేసి చిత్ర బృందానికి తెలియజేయడంతో మళ్ళీ ఈ సినిమాకి సంబంధించిన షూట్ అంతటిని కూడా రీషూట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 40% ఆఫ్ సినిమా అంతటిని కూడా రీషూట్ చేశారంట చిత్ర బృందం. సో దానికి ఆలస్యం అయిన నేపథ్యంలో దీన్ని ఎలా అయినా సరే ఆగస్టులో రిలీజ్ చేయాలనుకున్నారు. మళ్ళీ దీన్ని సెన్సార్ బోర్డుకి పంపిస్తే మళ్ళీ అక్కడ వాళ్ళు అడ్డంకు వేసినట్టుగా ఈ సినిమాని అక్కడ అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి అసలైన కారణాలు ఏంటన్నది పూర్తి అవగాహన లేదు. ఈ సినిమా విషయానికి వస్తే దీన్ని కంప్లీట్గా భారత్ అలాగే చైనాకు జరిగిన ఒక ఘర్షణ, గల్వాన్ అనే ఘర్షణలకు సంబంధించి ఈ కథ అంతటిని కూడా రాసినట్టుగా, అండ్ దీనికి బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అనే పేరు ఒకప్పుడు పెడదాం అనుకున్నారు. బట్ దానికి సెన్సార్ బోర్డు కానీ లేకపోతే చిత్రసీమ కానీ ఒప్పుకోలేని నేపథ్యంలో దీన్ని మాతృభూమి అనే టైటిల్గా మార్చడం జరిగింది. మరి రానున్న రోజుల్లో సెన్సార్ బోర్డు దీనికి ఎలాంటి సర్టిఫికేట్ని ఇస్తుంది, అసలు సినిమా ముందుకెళ్లే ఛాన్స్ ఉందా, లేకపోతే ఇంకేమైనా సన్నివేశాలు మళ్ళీ రీషూట్ చేయాల్సిన అవసరం ఉందా అన్నది ముందు వేచి చూడాలి. సో మాతృభూమి సినిమాపై మీకున్న ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.